హాయ్ అండి, అందరికీ నమస్తే. ఫస్ట్ అయితే నిన్న వరలక్ష్మి పూజ కంప్లీట్ అయింది కదండి. నెక్స్ట్ డే అయితే మనం పీఠం కదుల్చుకోవడం ఎలా అనేది అయితే మీతోటి షేర్ చేస్తున్నానండి. ఫస్ట్ ఇంటి గుమ్మం ముందర మొత్తం ఇల్లు మొత్తం శుభ్రం చేసుకున్న తర్వాత గుమ్మం ముందు ఒక చిన్న ముగ్గు వేసుకొని గడపకి పసుపు కుంకుమ పెట్టుకొని స్టవ్ కూడా శుభ్రం చేసుకొని పసుపు కుంకుమలు ఇవన్నీ పెట్టుకొనేసి చిన్న పూజ అయితే స్టవ్కి చేసుకున్నానండి. దీపం పెట్టేసి తర్వాత పాలు అయితే కాసుకున్నానండి. అమ్మవారికి నైవేద్యంకి కాసుకున్న తర్వాత అమ్మవారి దగ్గరకి వచ్చి నిన్నటి ఫ్లవర్స్ అన్నీ ఒక కవర్లో అయితే మొత్తం తీసివేసేసానండి. వేసేసిన తర్వాత నిన్నటి దీపాలు కూడా మొత్తం తీసేయాలండి. మొత్తం తీసేసిన తర్వాత వాష్ చేయడానికైతే తీసేసానండి. ఇలా తీసేసిన తర్వాత మొత్తం దేవుని దగ్గర మొత్తం ఇలా శుభ్రం చేసుకోవాలండి. శుభ్రం చేసుకున్న తర్వాత తడి బట్ట తీసుకొని మొత్తం ఒకసారి అక్కడ తుడిచేసుకోవాలండి. తుడిచేసుకున్న తర్వాత మనం పూజ అయితే చేసుకోవాలండి. వాష్ చేసుకున్న పూజా సామాన్లు మొత్తం తుడిచేసుకొని వాటికి పసుపు కుంకుమలు అయితే పెట్టుకోవాలండి. అమ్మవారికి కూడా అమ్మవారికిను గణపయ్యకును ఒక్కొక్క ఫ్లవర్ కూడా పెట్టుకున్నానండి. పెట్టుకున్న తర్వాత మనం ముందుగా సిద్ధం చేసుకున్న పూజా సామాన్లు అన్నిటిని తీసుకొచ్చి దీపం అయితే పెడుతున్నానండి. దీపం వెలిగించేటప్పుడు దీపశ్లోకం అయితే చదువుకోవాలండి. దీపశ్లోకం చదువుకున్న తర్వాత అమ్మవారికి హారతి ఇవ్వాలి కదండి. హారతి తర్వాత అగరబత్తుల హారతి ఇచ్చేసి హారతి కోసం కర్పూరం అయితే వెలిగిస్తున్నానండి. వెలిగించిన తర్వాత మనం గణపయ్య శ్లోకం అయితే చదువుకోవాలండి. గణపయ్య శ్లోకం అయితే ప్రతి ఒక్కరికి వచ్చును, శుక్లాంబరధరము. అదేవిధంగా అమ్మవారి శ్లోకం కూడా చదువుకోవాలండి. సర్వమంగళ మంగళ్యే అని ఉండే శ్లోకాన్ని చదువుకున్నానండి. చదువుకున్న తర్వాత మనం అమ్మవారికి 3 times ఇలా దీపధూప నైవేద్య సమర్పయామి అని చెప్పుకోవాలండి. నైవేద్యం కింద నేను గోరువెచ్చని పాలు అయితే పెట్టుకున్నానండి. ఇలా పెట్టుకున్న తర్వాత అమ్మవారికిను గణపయ్యకును తర్వాత మనం వెలిగించుకున్న దీపాటికి కూడా అక్షతలు వేసి పూజ అయితే ముగించుకున్నానండి. ముగించుకున్న తర్వాత హారతి తీసుకొని నేను కూడా పసుపు కుంకుమ బొట్లు అయితే పెట్టుకున్నానండి. తర్వాత ఫస్ట్ అయితే మనం గణపతిని అయితే కదిల్చుకోవాలండి. గణపతిని కదిల్చేటప్పుడు గణపతికి ఉద్వాస మంత్రం అనేది ఒకటి ఉంటుందండి, దాన్ని చదువుకోండి. తర్వాత 3 times కదుపుకొని అక్కడ ఒక ప్లేట్లో పెట్టేసాను గణపతిని. తర్వాత అమ్మవారికి కూడా ఉద్వాస మంత్రం అయితే ఉందండి, దాన్ని కూడా చదువుకోవాలండి. చదువుకున్న తర్వాత కదిలించేటప్పుడు చదువుకోవాలండి. చదువుకున్న తర్వాత స్వామి అమ్మవారిని అక్కడే పక్కన పెట్టుకునేసి ఫస్ట్ అయితే గణపతిని అయితే కరిగించుకున్నామండి. అంటే నిమజ్జనం చేయడం. మనం పక్కన పెట్టుకున్న వాటర్ని తీసుకొని గణపయ్య పైన ఇలా పోసుకుంటూ ఉంటే ఆయన నిమజ్జనం అయిపోతారు. నిమజ్జనం అయిన తర్వాత మనం ఒక్కసారిగా దేవుణ్ణి తలుచుకొని మొక్కున్న తర్వాత ఆ వాటర్ని మొత్తం చెట్లకు పోసుకోవాలండి. పూల చెట్లకు కానీ ఎక్కడైనా పెద్ద చెట్లు ఉంటే అక్కడ పోసేయండి, ఎవరు తొక్కని జాగాలో. పోసేసిన తర్వాత అమ్మవారి పట్టం అయితే తీసుకొని మన పూజా మందిరంలో అయితే పెట్టేసుకోవాలండి. పెట్టేసుకున్న తర్వాత దీపము అగరవత్తులు కూడా ఉంది కదండి, దాటిని కూడా పూజా మందిరం దగ్గర పెట్టేసుకోవాలి. మిగిలిన వాటినన్నీ బియ్యం వాటినన్నిటిని కూడా శుభ్రం చేసుకొని పెట్టుకోవాలండి. తర్వాత నేనైతే ఇలా పీటనైతే కదిల్చుకున్నానండి. నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతసేపు నా వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి.